హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చూసారు కదా, ఏదో అలా ఉన్నాము. ఇంకా 1 వీక్ అయింది ఆల్రెడీ వచ్చి. ఇప్పుడు కొంచెం బెటరే అనమాట. కొంచెం కోలుకుంటున్నాను, బెటరే. అండ్ పాపకు అయితే బాగా వచ్చింది. పాపకి ఇంకా కోలుకోలేదు. ఇంకా నాకు ఒంట్లో బాగాలేదని చెప్పి మా అమ్మ అయితే వచ్చిందనమాట చేయటానికి. కొన్ని రోజులు ఉండి చేసి వెళ్ళటానికి. చెర్రీని అయితే స్కూల్కి పంపించేసాం. చెర్రీకి పూర్తిగా తగ్గిపోయింది. అందరు అడుగుతున్నారు, కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, ఎలా ఉంది మేడం, ఎలా ఉంది మేడం అని చెప్పి లైవ్లో కూడా అడుగుతున్నారు మాస్టర్ని. ఇలా ఉంది, కొంచెం బెటరే అనమాట. కోలుకుంటున్నాము, ఏం భయమేం లేదు. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాము. ఇంక ఇక్కడ మాకు ఎవరికి ఒంట్లో బాగాలేదని మా అమ్మ అయితే వచ్చిందనమాట. అంటే చేయటానికి, మాకు హెల్ప్ చేయడానికి అమ్మ అయితే ఊరి నుంచి వచ్చేసింది. శాన్వి అయితే చూస్తుంది అనమాట, ఎవరు వచ్చారో కొత్తగా ఇంట్లో. కానీ ఇప్పుడు కూడా వీడియోస్ చేయటం ఎందుకు మేడం, రెస్ట్ తీసుకోవచ్చు అనుకోవచ్చు. అంటే అందరూ కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు, మేడం మీకు ఎలా ఉంది, పాపకి ఎలా ఉందని అడుగుతున్నారు. ఒక చిన్న అప్డేట్ ఇద్దామని, అంటే మేము కొంచెం ఇప్పుడు పర్లేదు, బాగానే ఉన్నాము అని చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను తప్ప, అంతేగాని ఇంకా చాలా ఓపిక ఉండి ఏమీ వీడియో అయితే చేయట్లేదు. వీడియో అయితే చూడండి పూర్తిగా. ఇంకా చెర్రీ అయితే స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అనమాట. 20 డేస్ తర్వాత ఈరోజే మా చెర్రీ స్కూల్కి అయితే వెళ్తున్నాడు. అంటే నాకు రావటం వల్ల కూడా చెర్రీ ఇంటి దగ్గరే ఆగిపోయాడు అనమాట. ఈరోజే స్కూల్కి అయితే వెళ్తున్నాడు. ఇంకా లేస్ అయితే అమ్మ కట్టింది. టోటల్గా చెర్రీ రెడీ అయిపోయాడు. నేను ఇంక ఇంట్లో పనులు కూడా ఏమీ చేయట్లేదు, ఏమి చేయకూడదు, అలాగే ఏం చేయలేకపోతున్నమాట. అలాగే నాకు చెర్రీకి వచ్చింది ఫస్ట్, తర్వాత నాకు వచ్చింది, తర్వాత శాన్వికి కూడా వచ్చేసింది అనమాట. బాగా వచ్చేసింది. శాన్వి అయితే మాత్రం బాగా ఏడిపించేస్తుంది నన్ను. చెప్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, నాకు ఒంట్లో బాగాలేదని మా అమ్మ నాకు హెల్ప్ చేయడానికి వచ్చింది. నీ మొహమే తీస్తున్నాను. ఎవరైనా వీడియో అని చెప్తే భయపడుతున్నారండి. వీడియో అందరూ మంచోళ్ళు అనమాట. ఒంట్లో బాగాలేదని మా అమ్మ నాకు హెల్ప్ చేయడానికి వచ్చిందనమాట. ఇడ్లీ వేస్తుంది పొద్దున్నే. ఆల్రెడీ ఒక ట్రిప్ వేసేసింది. చెర్రీ మాస్టరు తినేసి స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ మాకైతే వేస్తుంది. నేను తిన్నాను, మళ్ళీ నన్ను తినమని మళ్ళీ వేస్తుంది. హాయ్ చెప్పు మా అందరికీ, మా ఫ్రెండ్స్కి హాయ్ చెప్పుమా. హాయ్. అమ్మో మా అమ్మే చెప్పింది భయపడకుండా. ఇప్పుడు తోడుకోదుగా మెట్లాగో, ఎండాకాలం మధ్యాహ్నానికి ఎక్కడ తోడుకుంటాయి. అట్టు పెట్టుకోక కాసిన తోడేస్తే కాసిన కాయసే కన్నమ్మ తాగిద్ది పాలు. ఇవాళ తాగనులే నేను. అమ్మలందరూ ఇంతే ఫ్రెండ్స్. ఒకసారి టిఫిన్ చేశాను, మళ్ళీ తీసుకొచ్చి పెట్టింది మా అమ్మ. చూడండి, ఒకసారి తిన్నా మళ్ళీ తీసుకొచ్చి పెట్టి ఓ తిను తిను మంచి చంపుతుంది. అమ్మ ప్రేమ అంటే అంతే. కొంచెం జాలి తినేసి మళ్ళీ అదొక ఇడ్లీ ఉందిగా. ఏంది మా మనుషులు తింటారంత. వద్దు, ఇంకా వద్దమ్మా. చట్నీ బాగానే ఉంది, వద్దు తినొద్దా ఇంకా. మొత్తానికి ఎవరికైతే రాకూడదు అనుకున్నానో, జాగ్రత్త పడ్డానో వాళ్ళకే వచ్చేసింది. దీనిపైన నీ స్పందన ఏంటమ్మా చెప్పు. మాస్టర్ ఏమో బాగాలేదని చెప్పి స్కూల్కి హాలిడే పెట్టారు. అలా అబద్ధం చెప్పి దేవుడు అదే నిజం చేసాడు అనమాట. ఇప్పుడేమో సెలవు పెట్టడానికి కూడా ఖాళీ లేదు అనమాట. ఇంకెవరు నమ్మరు. ఎవరికైతే రాకూడదని ఎంత జాగ్రత్త పడ్డానో, బుడ్డిదానికి రాకూడదని చివరికి బుడ్డిదానికి కూడా వచ్చేసింది. ఇంకా ఆఫ్టర్నూన్ అయింది. బుడ్డిదానికి అయితే వేడి అన్నం తినిపిస్తున్నాను. టీవీ చూస్తూ చక్క బొమ్మలు చూస్తూ తింటుంది. ఈ మధ్య ఈ పిల్ల ఒకటి మా ఇంటికి వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి పాలు పోసాను, ఇంకా వస్తూనే ఉంటుంది డైలీ మా ఇంటికి. మా చెర్రీ బుడ్డిదేమో దాన్ని చూసి ఆడుకుంటున్నారు. మా బుడ్డిదానికి చూడండి అస్సలు భయమేయట్లేదు. దాన్ని పట్టుకుంటుంది, కొట్టేస్తుంది, పిసికేస్తుంది. చెర్రీకి అయితే మాత్రం కొంచెం భయమే. కానీ మాస్టర్ చూస్తే మాత్రం అస్సలు ఊరుకోరు. మాస్టర్కి అస్సలు నచ్చవన్నమాట. నాకైతే మాత్రం పెట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడేంటి మీ చెల్లిని నవ్వుపించడం కోసం ఇంత కష్టం నువ్వు? నవ్వుతుందిలే అమ్మా. బరికే మళ్ళీ చెల్లెల్ని నవ్వుపించడం కోసం అన్నయ్య కష్టం అనమాట. కచ్చరపా కళ్ళు తిరుగుతాయేమో బాగా. చెర్రీ అయితే ఈరోజు అనమాట ఒక 20 డేస్ తర్వాత ఈరోజు స్కూల్కి వెళ్ళి వచ్చాడు.
ఇంకా చదువుకుంటున్నాడు అనమాట వర్క్ ఇస్తూ. అలాగే వాళ్ళ చెల్లి ఏడుస్తూ ఉందనమాట. సాన్వికి అయితే బాగా వచ్చేసింది, అమ్మవారు బాగా పోసారనమాట. సాన్విని చూడలేకపోతున్నాం అనమాట. ఏడుపు వచ్చేస్తుంది. నాకు వచ్చినా నేను తట్టుకున్నాను, చెర్రీకి వచ్చినా తట్టుకున్నాను, కానీ బుడ్డిదాన్ని అలా చూస్తుంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. ఏడ్ చేశాను అనమాట ఒకరోజు అయితే. చూడు మా అమ్మ ఎంత కష్టపడుతుందో. మా అమ్మ మా కోసం కష్టపడుతుంది చూడండి. మీ అమ్మని కూడా కష్టపడితే వీడియో తీసి కామెంట్లు పంపించండి, సరేనా? ఇంకా టైం వచ్చేసి ఈవినింగ్ అయింది. బుడ్డిది టీవీ చూస్తుంది, చెడి అండ్ హోంవర్క్ రాసుకుంటున్నాడు. ఇంక ఇంట్లో పని అయితే నేను అసలు ఏం చేయటం లేదు, మొత్తం మా అమ్మాయి చేస్తుంది. కనీసం తినడానికి కూడా పల్లెలో మా అమ్మాయి పెట్టుకొచ్చేస్తుంది. కదే కదా అమ్మ ఉంటే అంత హ్యాపీయో వర్క్ అంతా చేసి పెడుతుంది. కానీ మా మాస్టర్ ఉన్నారు కదా, నాకు ఏదో ఒక వర్క్ ఇవ్వడానికి. ఇప్పుడు ఈ బుక్ ఇచ్చి వర్క్ చేయమని చెప్పి బుక్ ఇచ్చారనమాట. ఇప్పుడు వర్క్ చేయాలి. సర్లే ఇప్పుడు బాగానే ఉంది కాబట్టి, కొంచెం బాగానే ఉన్నాను కాబట్టి చేస్తానని చెప్పి బుక్ తీసుకున్నాను. చక్కగా మా అమ్మాయితో మాత్రం ఇంట్లో పనులన్నీ అమ్మాయి చేస్తుంది. తర్వాత నేను మా బుడ్డిదానికి అయితే నేను చేయాలనుకుంటా. చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. పర్లేదు, బాగానే కోలుకుంటున్నాము. అందరూ అడుగుతున్నారు కాబట్టి, మేడం మీకు ఎలా ఉంది, మీ పాపకి ఎలా ఉంది అని చెప్పి కామెంట్లు అడుగుతున్నారు కాబట్టి నేను వీడియో షూట్ చేశాను, అంతే తప్ప ఇంకా వీడియో షూట్ చేయాలని కాదు, వీడియో షూట్ చేసే అంత ఓపిక కూడా లేదు. అది గైస్ వీడియో అయితే.